గిరాకీ లేదు, ఏం లేదు, ఒక్క లెక్కలేదు. ఇలా ఇంటికి పోతే మా పెళ్ళని తిరుగుతుంది. అసలు ఏంది అదే గిరాకీ లేదు, ఏమన్నా కూడా గిరాకీ జరుగుతలేదు. అన్నా ఎక్కడికి పోవాలి? ఒక్కలే ఉన్నా ఒక్కలైతే పడుతుంది పడదా 200 అయితే 200 మంచిగా వెళ్తావా? మంచిగా వెళ్తాను. ఇద్దరే రాదా? ఇద్దరికి ఏం పడుతుంది పడతాను. ఇద్దరు కలిసి 250 రూపాయలు వంద తప్ప. అన్న 100 రూపాయల కోట్లు కూడా వస్తలే అన్న. అరే పానా 150 తప్ప నీకు 150 తెల్లగాడ దిక్కు తొందర పోయి రావాలా? ఇట్లా చూద్దాం అన్న. పైసలు నెలనాడు కట్టే పైసలు ఆ బిడ్డ ఆయన ఊరికి వచ్చిపోతాడు. మరి పంట వచ్చేదాకా ఆగుతాడా? ఆగడు. అన్న రోజు డైలీ ఆటో నడుపుతాడు, నెట్ వస్తే అవి అడిగి చెప్పాను. అన్నని అడిగిన గిరాకీ లేదంటాడు. గిరాకీ లేదు, ఏమి లేదు, నేను ఎట్లా చేయాలి? పైసలు నా దగ్గర ఉంటే ఇస్తున్నా అన్నాడు. అవన్నీ నా మీద పెడతారు మీరు. అబ్బా నేను పొలం కాడికి పోతానా? సరే బిడ్డ. కైకిలోళ్ళు వచ్చిరాట మల్లేశ్వరి, ఆ టిఫిన్దే కైకిలోళ్ళు వచ్చిరాట పొలం కాడికి. రాండి మీరు ఇద్దరు కలిసి. అత్తం బిడ్డ. సరే మీరు తొందర రాండ్రి. రాండ్రి మరి పోతాను. అత్తం తొందర రాండ్రి. గిరాకీ లేదు, ఏం లేదబ్బా. తిరిగి తిరిగి నిలబడతాను. మంచిగా కట్టి తిరిగినా కూడా గిరాకీ లేదు. నేనేం చేయాలని? ఆయన ఊకుంటాడా? అట్లా అంటే ఎట్లా? ఆయన కట్టాలి పైసలు, సాన్ రోజులు ఆగుతారు. ఏదో రకంగా సావుకారికి పైసలు కడతామని చెప్పు. ఎట్లా చేయాలి బిడ్డ? కట్టాలి పైసలు. అన్నం తిని బిడ్డ. పొద్దున్న నుంచి అన్నం తినలేదు. వేసుకురా బాబా. అన్నం తిని బిడ్డ. తింటా. చెల్లెకు పెళ్లి చేసి 2 సంవత్సరాలు అవుతుంది. కట్నం పైసలు ఇవ్వబోతే 4 లక్షల రూపాయలు ఒప్పుకుంటుంది. ఇంకా 2 లక్షలు ఇవ్వన్నాయే. చెల్లెను బాగా పూరు పెడతాడట. చెల్లెను దోలుతలేపాయ, ఏం లేపాయ, బాగా ఒక్కడే రావట్టే. ఎప్పుడు ఇస్తాం పైసలు? ఉన్నాక ఇయ్యపోదువా అని మనం? ఉన్నాక పైసలు ఇవ్వపోదువా? ఇయ్యమా? ఆగనే రాదు. ఏదైనా పంటలు వచ్చినాక, ఏదైనా పంట పండినాక ఇయ్యపోదుమా? చెల్లెని దోలుతలేకపోయి ఆయన ఒక్కడే రావట్టే. అదే ఏదైనా పంట వచ్చినాక ఇస్తామని చెప్పు. సరే సరే బిడ్డ. ఆయన ఎన్ని చెప్పినా వింటలేడు. అయితే ఎట్టనన్నా చేసి నచ్చ చెప్పవా? లేకపోతే పంట వచ్చినాక ఎవరన్నా అడిగాని ఇద్దాం. ఆయన వింటలేడు బిడ్డ. ఈత పంట పండినాక 4 రోజులు ఆగమను, నేనన్నా తెచ్చిద్దాం. ఆయన ఎట్లన్నా వినిపించాలి కానీ వింటలేడు. మరి చెప్పాలి బిడ్డ, ఎక్కడన్నా తెచ్చి ఇవ్వాలి. ఇద్దాం ఇద్దాం, పైసలు ఆగమని రాదు. నేనన్నా అప్పాయిన తెచ్చి ఆయన బాగా ఆయనకి ఇచ్చేద్దాం.
ఇంకింత ఎత్తే బిడ్డ అన్నం బాగా అన్నం బా నమస్తే. నమస్తే మల్లేసు. బా ఏం సంగతి? చెప్పు బావా. మీ చెల్లెనిచ్చి 2 ఏళ్ళ మరి కట్నం ఇవ్వబోతివి. ఏం సంగతి? పిల్లగాడు పుట్టే మళ్ళా పండుగకు చెల్లెని దోలుమన్నవాట. మరి ఏం సంగతి? కట్నం పైసలు ఎప్పుడు వస్తాయి? అరే ఎప్పుడు ఇస్తారయ్యా? పిల్లగాడు పుట్టికి ఇన్ని రోజులు అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. హలో బావా పేన దీపావళికి అంటారు మల్లేషు. ఈ దీపావళికి అంటారు. ప్రతి సంవత్సరం దీపావళికి అంటారు. ఇంకెప్పుడు ఇస్తారు? ఏంటిది మీ కథ? మళ్ళీ మీ చెల్లెం దోలమన్న పడుతుంది. పిల్లగాడు పుట్టిండు. ఇస్తామని అంటారు. ఎప్పుడు ఇస్తారు? నాకు ఇస్తామంటే తుట్టు అవుతుంది అను ఈ మల్లేషు. నువ్వు ఇచ్చేది ఎప్పుడు? నేను తీసుకునేది ఎప్పుడు? నీకు అల్లుడు వచ్చిండు. ఇక మీ చెల్లెని తీసుకొచ్చి వడగొడతా. మీరు ఇచ్చేది ఎప్పుడు, చేసేది ఎప్పుడు? మీ చెల్లెని తీసుకొచ్చి ఈసారి వడగొడతా మీ ఇంటికాన్నే. ఇంకెప్పుడు ఇస్తావు? ఏంది బిడ్డ మల్లేసు అంత బావతోటి వస్తావు? బావ ఫోన్ చేసిండే. ఏమన్నాడు? వరకట్నం పైసలు కావాలని. ఏం చెప్పినావు? ఏం చెప్పలే, ఇంక వివరంగా మాట్లాడుతున్నాను. పంట వచ్చినాక అమ్మినాక ఇస్తామని అనపోయినావు. సరే అని నాకైతే భూవెత్తు ఫస్ట్ ఆకలి అవుతాను. దా బిడ్డ. మల్లేశ్వరి అన్నం పెట్టు. పొలం కాడి పని అంటే ఎట్లుంటే తెలియదా నీకు? వేసుకురా. ఏం కూరనే? కాకరకాయ అంటాను నువ్వే. ఓ చికెన్ కాదు, మన్ను కాదు. అబ్బా అన్నం తిన్నదా? ఎందుకే? అబ్బో అబ్బా అన్నం తిన్నావా? ఎందుకవ్వా? నాకు రంజి తాగిపోయినట్టు నాకు అన్నం తినబుద్ధి అయితే లేదు. చెల్లె మాత్రం వేరకాయ ఇట్లా అని చెప్పి మళ్ళేసు చెల్లెలు పైసలు ఎన్నడు కట్టాలి బాగా కడుగుతాడు. పంట వెళ్ళినాక కడుతున్నాం కదా. అదే మన అది పెట్టుకున్న బిడ్డ అదే రంజి అవుతుంది నాకు. ఇంచలేట మనం పంట వెళ్ళినాక కడదామన్నాం కదా. ఏం చేయాలి బిడ్డ? చెల్లెను కొడతాడట బాగా తాగొచ్చి. బావా కట్నం ఇవ్వమని ఫోన్ చేసింది. మీరు కట్నం ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు అని కొడతాడు నన్ను. ఆయన ఫోన్ చేసింది బిడ్డ. నాకు అదే మన దూర తట్టింది బిడ్డ. ఇప్పుడు తీసుకొస్తారో ఇప్పుడు కట్నం ఇస్తారో ఏమో. అయితే బాగా కొడతాడు అట్నా దిగపోతాను వాటిని ఏమన్నా పైసలకు ఫోన్ చేసింది. ఇద్దాం తీ. మాసాలే తిన్నట్టు అయింది. ఇక ఏమద్దు పో. రాజే ఉన్నావా ఇంట్లో? రా బయటికి వెళ్ళు. చాలలేదు మాలలేదు. ఈరోడు ఫోన్ చేస్తే ఇవ్వటాను అంటాడు. ఇప్పుడు అంటాడు, అప్పుడు అంటాడు. ఇంకెప్పుడు ఇస్తారే పైసలు? చెప్పు, ఇప్పుడు నాకు కావాలి పైసలు.
ఏమో ఏమైంది పైసలు ఎగిస్తామంటారు అగిస్తామంటారు ఎగిస్తలేరు అగిస్తలేరు పెళ్ళి 2 సంవత్సరాలు లంగలు మీవలు దొంగలు బట్టబాజు బుచ్చగాళ్ళు రేగులు పైసలు ఇస్తలేదు ఏమిస్తారు నీ ఆలయం ఇప్పుడేస్తానా ఇప్పుడేస్తాను కాళ్ళకు బా ఎలా తీసుకొస్తారా చెల్లెనా ఏడికి తీసుకొచ్చేది ఎట్లా బా తీసుకొచ్చేది మీ చెల్లెన ఎక్కడికి నమస్తే నమస్తే బాయేనా పిల్లలు తీసుకురాలి ఎక్కడికి తీసుకొచ్చేది ఏంటికి తీసుకొచ్చేది మీ చెల్లెన ఇచ్చిరానే నేను తీసుకొచ్చేది నమస్తే రామరెడ్డి ఇదంతా మనదే ఇళ్ళకు ఫ్లాట్ల కొరకు తీసుకున్నా 50 లక్షలు పెట్టి షాప్ చెప్పిస్తాను. ఫ్లాట్లు పెడితే ప్రజలకు మంచి పార్క్ కూడా బాగానే ఉన్నది కానీ పక్క పొంటి అనుకూలంగా ఉంటుందని పార్క్ ఉన్నది. చెట్లు కూడా మంచి పచ్చడి చెట్లు బాగున్నాయి. మనకు ఇళ్ళకి మంచిగా పనిచేస్తాయి. ఇళ్ళ కొరకే ఇళ్ళకి బాగా పనిచేస్తాయి. మొత్తం 50 ఎకరాలు ఉంటాయని ఎక్కువ ఉంటది. ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటది. ఇల్లు కూడా బాగానే ఉన్నట్టు కింది దాకా ఉన్నది. ఈ వెనకాల అటు సింగరేణి బాయిలు ఉన్నట్టు ఉండే అంత ముందు ఉన్నాయి అటు మంచిగా ఉన్నాయి అన్న. ఈ అంతా మంచి పచ్చడి పొలాలు అవి మంచిగా ఉన్నాయి. చెట్లు బాగున్నాయి. మంచిగా ఈ ఇళ్ళ స్థలానికి బాగుంటుంది అన్న. అవును. అదే మొన్న ఈ మధ్యలో మన పిల్లవాడు మల్లేశ్వర్లో బావ మీకు తెలిసి ఉంటుంది. శంకరుని మల్లేశ్వరు అన్నదమ్ముడు. అవును. అలా బావ కొంచెం అలా చెల్లెని కొడుతాడట. అయితే నాకు పంచాయతీ గురించి వస్తాను అన్నాడు మా గారికి. ఇక మరి నీ గారికి అదే విషయం చెప్తామని వచ్చిన. మరి మీరు చేద్దామంటే ఆ పంచాయతీ మాట్లాడాలి. మరి ఎందుకు గొడవలు పెట్టుకుంటారు అంటారు. ఆ కట్నం గురించి ఏదో అంటాను. మరి మీరు ఓకే అంటే అది నేను మాట్లాడుతాను. నేను ఒకసారి ఆయన ఫోన్ చేస్తాను. మళ్ళీ నేను మళ్ళీ నీకు కలుస్తాను. చేద్దాం. పటేలా నమస్తే. నమస్తే శంకర్. బాగున్నారా పటేలా? బాగే. మీదంతా బాగేనా? బాగున్నాం పటేలా. ఏంటి విషయం? పటేలా చెల్లకు పోయిన సంవత్సరం పెళ్లి చేసినాం పటేలా. ఓ 4 లక్షలు కట్నం ఒప్పుకున్నాం. ఓ 2 లక్షల రూపాయలు ముట్టినాయి. ఇంకో 2 లక్షలు ఇవ్వాలి పటేలా. అవును. ఇక నాకు కూడా ఆటో మంచిగా నడతలేదు. పొలాలు ఈ సంవత్సరం కొద్దిగా ఇంచుమించు తక్కువనే పడినాయి పటేలా. అయితే ఇంకో 2 లక్షలు ఆయనకు కట్నం ఒప్పుకున్నాం కాబట్టి ఆయన మా చెల్లెని బాగా కొడతాడు పటేలా. అవునా? అయితే మరి మీరు మీ దగ్గర చెప్పుకుందామని నేను వచ్చిన పటేలా. అంటే మాట్లాడదామా? మాట్లాడాలి పటేలా. కట్నం గురించి కొట్టుడేందా బాబు? ఇవాళ కాకపోతే రేపు ఇయ్యరా? ఓ విపరీతంగా కొడుతాడట పటేలా. అయితే ఇత్తు కానీ మనకి ఈ పంట ఇల్లుదల లేక ఇబ్బంది అవుతుంది. చెప్పపోయినావు సము చేసి చెప్పపోయినావు. అయితే సమజ చేసిన పటేలా ఇత్తం అని చెప్పి అంటాను గానీ ఆయన కూడా ఇక ఓపిక పట్టిండు. ఓపిక పట్టి ఇప్పుడు కొడతాడు పటేలా. సర్పంచ్ ఉన్నాడు మన దగ్గర. మన సర్పంచ్ నుండి నేను వచ్చి మాట్లాడతాం. అయితే మీ బావను విలువ మీరు కొద్దిగా సెట్ చేయాలి పటేలా. కొద్దిగా మీరు సెట్ చేయాలి. చేస్తాం. పిలిపి ఎప్పుడు ఏ రోజు డేట్ పెట్టుకుంటే నీకు టైం ఇస్తే టైం ప్రకారం కూర్చుందాం పటేలా. పిలువు వాళ్ళను. ఏ టైం పటేలా? ఏ రోజు పెట్టుకుందాం? రేపు పెట్టుకుందామా? రేపు పెట్టుకుందాం పటేలా. పిలిపిస్తావు కదా? పిలిపిస్తా పటేలా. మరి సర్పంచ్ చెప్పినావా ఏమన్నా? చెప్పలే పటేలా. నేను చెప్తా. పిలిపిస్తా. మీ ఇద్దరం కలిసి వస్తాం. మాట్లాడదాం. మరి పంచాయతీ పెట్టించి సెట్ చేద్దాంలే. అమ్మాయి జీవితం గతం లేదు. చేద్దాం పటేలా. పటేలా పోయేస్తా. మంచిది. నేను సర్పంచ్కి ఫోన్ చేస్తా. పటేలా
సరే సాబ్ చెప్పండి రామరెడ్డిపేటలో. ఈ శంకర్ వచ్చిండు, వాళ్ళ చెల్లెది ఏదో పంచాయతీ వాళ్ళ బావ గిట్ట కొడతానట, మరే రేపు పంచాయతీ అని చెప్పిండు. మీ నంబర్ లేదట ఆయన దగ్గర. మరి రేపు వాళ్ళు పిలిపిస్తారట, వాళ్ళ బావను చెల్లెను వాళ్ళందరినీ పిలిపిస్తారట. మరి పంచాయతీ రేపు ఏమైనా పని ఉందా మీకు? ఓకే, మనం పంచాయతీ చేద్దాం. మీరు ఓకే అంటే మనం రేపు మాట్లాడదాం పటేలా. సరే, మళ్ళీ పిలిపిద్దాం. వాళ్ళందరూ పిలిపించి ఆ చెల్లెని ఎందుకు కొడతానట కదా, నాకు కూడా చెప్పిండు. పిలిపించి మాట్లాడదాం. సరే, మంచిది. మరి నేను మీకు మళ్ళీ కాల్ చేస్తా పటేలా. వాళ్ళు రేపు రెడీ అయ్యి రమ్మని చెప్పిన మన దగ్గరికి వస్తే కూర్చుండి మరి వాళ్ళను సెట్ చేద్దాం. సరే, నా శంకర్ ఫోన్ చేస్తా పటేల్. నేను మంచిది. ఉన్నదా శంకర్ది? ఉన్నది, శంకర్ ఫోన్ చేస్తా. శంకర్ బాగా రమ్మని వాళ్ళు ఇక్కడ దాకా వచ్చిండ్రు. అచ్చా, మరి రేపు కూర్చుండి పంచాయతీ చేద్దాం. ఓకే పటేలా, ఇక శంకర్ ఫోన్ చేసి వాళ్ళు బాగా పిలిపి అన్నాం. సరే పటేల్, మరి ఉంటా. మరి మంచిది. హలో శంకర్, నువ్వేనా? సార్ నేనే. నేను సర్పంచ్ రవాణాని మాట్లాడతానా? నమస్కారం సార్. ఏం లేదు, మీరు రామరెడ్డిపేటని కలిసిరట కదా? కలిసినాం సార్, చెప్పినాం. అదే మీ చెల్లె గురించి ఏదో చెప్పిరట కదా? చెల్లె గురించి మా బావ మా చెల్లెని కొడతాడు సార్. కట్నం కొడతాడటగా? కొడతాను సార్. సరే, మరి పంచాయతీ ఉన్నదని చెప్పి నాకు పటేలు. సార్, మరి నువ్వు మీ బావకు ఫోన్ చేసినావా? బావ ఫోన్ చేసిన సార్. మీ బావలను వాళ్ళందరూ మీ వాళ్ళ చుట్టాలకు అందరు చెప్పు. రేపు మీ ఇంటికానే పంచాయతీ పెడదాం. మీ బావను పిలిపి మీ వాళ్ళందరి చెల్లెకి అందరికి చెప్పు. పంచాయతీ పెడదాం, మాట్లాడదాం. ఇప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, కానీ కొడితే ఏమవుతుందా? అయ్యో, ఎన్నో చెప్పినాం సార్. నేను ఇప్పుడు ఈ మధ్యలో ఆటోలో గిరాకీ లేవు సార్. అయితే పొలాలు కూడా కొద్దిగా ఈ మధ్య ఎటమటమే పండినాయి. అయితే 2 లక్షలు కట్నం ఇచ్చినాము, ఇంకో 2 లక్షలు ఇవ్వాలి. ఆ 2 లక్షల కోసమే తెమ్మని ఇక మా చెల్లెని కొడుతున్నాడు సార్. సరే, అది ఏదేమైనా మంచిదే, కానీ మీ చెల్లెని కొట్టకుండా ఆయనకు ఇంకోసారి మళ్ళా ఇట్లా మీ జోలికి రాకుండా చేద్దాం సార్. మీరు చేయండి సార్ కొద్దిగా. సరే, మా పటేల్ కూడా పిలువుర్రి. పటేల్ పిలుస్తాం. సరే, అందరం కలిసి మాట్లాడదాం. పటేల్ చెప్పినాం సార్. సరే ఇక మాట్లాడదాం. మరి మాట్లాడదాం సార్. సరే, ఉంటా మరి. ఉండరు సార్. నమస్కారం. నమస్తే, నేను శంకర్ని. చెప్పాయి. బాగున్నావా బా? బాగున్నావా? బాగా బా. చెప్పు. అయితే రేపు పంచాయతీ పెడతానా బా? దేనికి పంచాయతీ? అయితే మన చెల్లె గురించే బా. దేనికి పంచాయతీ? మీ చెల్లెకి ఏం పంచాయతీ? కాదు బా, నీకు కట్నం ఇవ్వాలి కదా. అయితే పంచాయతీలో మరి పిలిపించి కొద్దిగా అడిగిపిద్దామని మరి మా తమ్ముడు అన్నాడు. అయితే దాని గురించే పంచాయతీ మీకు? నీ కొద్దిగా రావాలి బా. సరే, చూతతి బా. అయితే నీకు డబ్బులు ఇచ్చడానికే పిలిపిస్తాను బా. చాలతి, పైసలు ఏ శాత కాదు కానీ పైసల గురించి అని ఫోన్ చేస్తా. అయితే డబ్బుల గురించే ఇద్దామని చెప్పి పిలిపిస్తాను బా. సరే అతతి రాబా, తప్పకుండా రండి. సరే. శంకర్, పటేల్ వచ్చిరా మనోళ్ళు అందరూ? అందరూ వచ్చారు పటేల్. మీ బావ, మీ చెల్లె చెల్లె బావ అందరూ వచ్చిర్రు. అమ్మ వచ్చావా? తమ్ముడు వచ్చాడు. సరే, మరి అందరు వచ్చిండు కదా. సర్పంచ్ సాబ్ కూడా వచ్చిండు. సరే, మరి కూర్చొని మాట్లాడదాం. ఎవరైనా అందరిది జీవితాలే మంచిగా బతకాలనే కోరుకుంటాం. మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు వాళ్ళు మరి మాట్లాడి చెప్పు. ఏంది? చెప్తా నేను కూడా. పెళ్లి చేసుకున్నప్పుడు ఎట్లున్నా మంచిగా ఉండాలి. మరి అలా దగ్గర మంచితనం ఉందా? అలా దగ్గర 2 లక్షలు ఇచ్చిన లేనాక 2 లక్షలు ఇవ్వాలి. ఏవయ్యా కాళ్ళు చేత పిల్లాడ పుట్టిండు. పంటలు ఇది సంవత్సరం కొద్దిగా పంటలు పండలేదు సార్. అయితే కొద్దిగా 2 లక్షలు ఇచ్చేది ఉన్నది, అందుకే పిలిపించిన పంచాయతీ. అదే పెద్ద మనిషి, నీకు పండపోతే నీ మునుగల్లా కాళ్ళు చేత పిల్లాడాయండు. ఇస్తాం సార్. ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు పిలవండి, మా పిల్లలు ఇచ్చాడు కానీ రికార్డ్ చేసిందన్న మొత్తం చూపియండి సార్. మీరు చూపియండి, బాగా కొడతానమాట. అదే చూపియండి ఒకసారి. చూపియండి.
అమ్మా రాజమ్మా రామా ఇదిగో మా ఇంటికి పెద్ద మనిషి వచ్చిందిగా. రాజమ్మ రాజమ్మ రామా ఈ తర్వాత పట్టణ దగ్గర ఏం జరిగింది చెప్పమ్మా. కొడతాడా అమ్మ? రోజు తాగొచ్చి కొడతాడు సార్. పట్టెలు అవ్వో ఏమున్నా పొద్దున పనికి పోడు ఏం పోడు, పొద్దునే పోతాడు, పవన్ తెచ్చుకుంటాడు, తాగుతాడు, పంటాడు. కథ ఇంట్లోకి ఏముండదు ఏది ఉండదు. ఏమన్నంటే దాన్ని వరకట్నం అని అంటారు. పని చేయడు ఏం చేయడు. ఇదే పని. తాగుతాడు కొడతాడు. అంటే భార్య అట్లా చెప్తాను నేను ఏం చేస్తా అంటాను. మా పటేలమ్మకు నీ పాలేరున్నా అడుగు. పటేలమ్మ నాకు రోజు ఎన్ని ఇస్తుంది, నీ పాలేరు పోతానా, ఒడ్లు ఇక పోతా, నా కాలు చేత పిల్లగాడయిండు, ఇంత అయిండు, వాళ్ళు ఇచ్చే కట్నం ఇయ్యలేపాయే, ఎట్లా బతకాలి అలా చేసుకుందామన్నా నాకు వ్యవసాయం వెనుక ముందు ఎవరున్నారు? కాలు పెద్ద మనిషి నేను ఎప్పుడు వచ్చినా మా పటేలమ్మ లేదా? వాళ్ళ కింద నీ పాలేరున్నా అడుగు. కట్నం ఎంత ఒప్పుకున్నారు మీ బిడ్డకు? 4 లక్షలు ఒప్పుకున్నాం. 4 లక్షలు ఒప్పుకొని 2 లక్షలు ఇచ్చినాం. 2 లక్షలు ఇవ్వాలి. అయితే పొలం పంట వండుతుంది, మనం పోసినాక వాటిలన్నీ ఇచ్చేద్దాం బిడ్డ అని చెప్పిన వాళ్ళు. ఇచ్చేద్దామని చెప్తే ఇక మా పొలగండ్లతోటి రోజు టార్చర్ పెడతాను. ఫోన్ చేసుకుంటా కొడతాన్నా తిడతాన్నా చెప్పి మా బిడ్డ మాకు ఫోన్ చేస్తాను. తీసుకురమ్మని అంటే తీసుకొస్తాడు. పియ్య నాకు కట్నం ముట్టేదాకా అంటాడు. వాళ్ళ చేత పిల్లగాడు అయ్యిండు, కట్నం ముట్టేదాకా నేను ఇప్పుడు మా పిల్లగాడు కట్నం ఏనాడు ఇస్తారు. 2 లక్షలు ఇచ్చిండ్రు. 2 లక్షలు ఇప్పుడు ఇంకా 2 ఇయ్యాలా? ఇంకా 2 ఇవ్వాలి. ఇంకా 2 ఇచ్చినాక పంట వండిన వాళ్ళే అట్లాక ఇస్తాం. ఆయన 2 లక్షలు కొత్తగా బిడ్డకు మా బిడ్డను మా ఇంటికి పంపించాలని చెప్తాను. పంపిస్తలేదు. ఇక ఆమె కొడతాడు, రోజు తాగేస్తాడు అని ఫోన్ చేస్తాను. సరే మరి ఇంతలో ఇచ్చే పొజిషన్ ఉన్నదా? ఈ పంట వచ్చినాక వడ్లన్నీ పొలం పోసి వడ్లన్నీ ఇచ్చేస్తాం. ఏం సార్ నీ బావ సంగతి ఏంది, నీ సంగతి ఏంది? కట్నం పైసలు ఇస్తున్నాను. పైసలు ఇస్తారా? మరి ఆయన కొడతాను అంటారు. అంటే వెళ్ళినాక ఇచ్చుడే. అంటే వెళ్ళినాక ఇస్తారా? అంటే వెళ్ళినాక మరి పంట పండదు ఇప్పుడు వీలైన కాడికి ఎట్లా చేసి వాళ్ళు మంచిగా ఉండాలి కదా. వాళ్ళు మంచిగా ఉండాలి కాబట్టి మరి మీరు ఏదన్నా ఒప్పుకొని పెద్ద మనుషులలో వచ్చినప్పుడు తప్పదు కదా. సరే ఇప్పుడు ఆయన కూడా ఊకే బాధ పెట్టడం కరెక్ట్ కాదు. మీరు కూడా ఒప్పుకున్నారు కానీ తీసుకున్నారు బలవంతం చేయద్దు. సరే మీరు ఉంటే ఇవ్వాలి, మీరు కూడా ఇవ్వాలి. మీరు ఎవరికో ఇచ్చలేరు కదా, మీ బావకి ఇస్తారు కానీ వాళ్ళు బతుకుతారు. కాకపోతే ఆయన మంచిగా ఆడుకోవాలి. తాగి ఇంత వంట పని చేయాలంటే నడవది. పటేలమ్మని అడుగు. 7 సమస్యలు చేస్తాను. పాలేరున్నా నేను మరి బాగా తాగి పంట మంచోడేనా? మరి పట్టణం కోసం రోజు కొడుతున్నాడు కదమ్మా. పటేలమ్మ రోజు జాగ్రత్త. మరి కొడుతున్నాడు కదమ్మా. కట్నము వాళ్ళ దగ్గర లేఖన పాలు పాపం అప్పుడే వాళ్ళ లేఖన ఆటలు కదమ్మా. పిల్లాడు కూడా పుట్టిండు. ఆ పిల్లాడు పెద్ద మరి ఒప్పుకునే మరి వాళ్ళు అంటారంటే పంట పంట కొంచెం ఆగమంటారు. మా పిల్లలు అంటాడు. అట్లా కదా పట్టేల లాగమంటే నేను ఆగల్లా. కాళ్ళెత్త పిల్లగాడు అయిండు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇస్తారు? మనము కష్టం కోసమే కాదు, మనకు భార్య ముఖ్యం. కష్టం వాళ్ళు ఇచ్చిన ఇవ్వకుండా నీ కష్టం నువ్వు బతకాలి. 5-10 జరగాలంటే నాకు ఎవరు చదువుతారు పట్టేలా? ఒప్పుకున్నాడు. నువ్వు ఉన్నాక అదే రోజు ఇవ్వకపోదురా? ఒప్పుకున్నందుకు మరి ఇప్పుడు నేను చావాలా? మరి అనద్దు. నువ్వు కష్టం చేసుకోవాలి. చేసుకుంటానా కదా పాలేరుండి. మన పటేల్ చెప్తాడు. వాళ్ళకు చెప్పే తీరు చెప్పినాం బాబు. సరే వాళ్ళని ఎటుబట్టి వాళ్ళ వెళ్ళిన కడిగి దండం పెడతారో కాలేలు పడతారో ఏదో. పిల్లగానికి రేపు ఆపద ఇప్పుడు నాకు దగ్గర రూపాయి లేదు. పటేలమ్మ నువ్వు కడుకొని ఓడైతుంది. అవును. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇస్తామంటారు. ఎప్పుడు వాళ్ళు ఇచ్చేది ఎప్పుడు, తీసుకున్నది ఎప్పుడు? ఇప్పుడు మీరు పెద్ద మనుషులలో పడలేదు మాకు. ఇప్పుడు సర్పంచ్ సాబుకు చెప్పినావు, మాకు చెప్పినావు. మేము వచ్చినాం కదా, ఎంతమంది పబ్లిక్ లా చెప్పుకున్నప్పుడు వాళ్ళు కూడా ఎంతో కొంత చేస్తారు. కొంచెం ఓపిక బట్టి అమ్మాయిని, ఆడపిల్ల కదా, ఆడపిల్లను నేను కొడుకు అంటాను. మరి రేపు ఎట్లా ఉంటది? ఆడపిల్లను కొట్టకు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కొట్టకు అమ్మాయిని. కొట్టకుండా వాళ్ళు ఎట్లెట్లయ్యారో చూస్తాం మేము. వెళ్ళిన కడిగిస్తారు.
ఎంతో కొంత ఎట్లా ఎట్లా వీలైతే అట్లా ఇయ్యండి. సర్పంచ్ సార్ పటేలా నా మామూలు నేనేమైనా తిడతాండు, కట్నం కావాలని బాధిస్తాండు. మన కొంచెం రేషన్ రాదా, మా వాళ్ళు నేమున్న అడుగుతాండు పైసలు. కట్నమైనా మా ఆయన తాగకుండా తినకుండా మంచిగా ఉంటే, నన్ను కొట్టకుండా బాధించుకుంటూ ఉంటే నేనే మా వాళ్ళని అడుగుతా. నేనే మా వాళ్ళని అడిగి బెదిరించో తీసుకొని వచ్చి కట్నం ఇస్తానని చెప్తా. అమ్మాయి చెప్తాంది సత్తి, వాళ్ళకు కూడా మేము చెప్తాం, మీరు మంచిగుండూరు బిడ్డ, మంచిగుండూరి. వాళ్ళు ఎట్లా ఇస్తారా ఇవ్వరా చూద్దాం. అయ్యో టైం ఇయ్యరాదు. ఇక ఇప్పుడు 10 మందిలో పడ్డాం, 10 మందిలో పడ్డాక వాళ్ళకు కూడా కొంచెం ఎల్లుబడి చూసుకుని ఆ పొలమో ఏదో అంటారు. సరే పటేలా, ఈసారి మీ మాట వెనక నేను నిలుస్తుంటా. సరే పటేలమ్మ చెప్పి బాగానే ఉంటాడు, ఏం కాదు. ఏమనుకున్నా చూసుకోవాలి, ఎందుకంటే పైసలు ముఖ్యం కాదమ్మా, మనకు పిల్ల ముఖ్యం. బాగానే ఉంటాడు, పిల్ల ముఖ్యం, బాగానే ఉంటాడు. మేము చెప్తాం కదా, పిల్ల ముఖ్యం మనకు. పైసల కోసం మనం శాస్త్రం అనుకోవద్దు. వీళ్ళకి ఏమైనా కష్టం అంటే మీరు రారా? పిల్లాడు మా దగ్గర ఉంటాడు, మంచిగా ఉంటాడు. పైసలు శాస్త్రం అమ్మా, పైసలు ఎలకాలం ఉంటాయా? మరి వాళ్ళ పైసలు కష్టం అనుకోవద్దు, ఎందుకంటే మన కష్టం కావాలి. అర్థమైనా సత్య? అలా ఏమన్నా ఒప్పుకుంటే నీకు ఆ కట్నం ఇప్పిస్తాం మేము. మంచిగుండూరి వాళ్ళు ఎట్లా చేసి కట్టేయండి. పటేలా మా చెల్లెలు మంచిగా చూసుకుంటే చాలు. అప్పుడు సపోజ్ వచ్చి ఆయన పైసలు ఆయనకి ఇచ్చేద్దాం. మా బిడ్డను మంచిగా చూసుకుంటే 6 నెలలు అమ్మా మంచిగుండూరి. ఇంత మనుషులు వాళ్ళ బంధం నీకు, వాళ్ళు కాలం మీకు తోడుంటుంది. వాళ్ళు మీకు ఏ కష్టం వచ్చినా మీ మామాడు వస్తారు, మీ అత్త వస్తుంది, మీ చెల్లె వాళ్ళు వస్తుంది. అందరూ కూడా మీకు ఏదైనా ఆలేదు. ఉండరు నీకు పైసలు ముఖ్యం కాదు. పిలిచిండ్రు, పెద్ద మనుషుల్లో కాబట్టి నీకు కంపల్సరీ ఇచ్చడానికి ప్రయత్నం ఇచ్చడం కాదు, మళ్ళీ వాళ్ళే ఇస్తారు. కాబట్టి మీరు మంచిగా ఉండాలని నేను చెప్తాను. అదేవా మంచిగా ఉండాలి, ఓకేనా? సరే వెళ్ళొస్తాం.